ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే బంగారం ధరలు అడ్డదిడ్డంగా పెరిగిపోతాను. ఎందుకు పెరుగుతున్నాయంటే అదేమంటే అమెరికాలో టారిఫ్లకు సంబంధించి అంట ఇండియాలో బంగారం రేట్లు పెరుగుతున్నాయట. అమెరికాలో టారిఫ్లు బంగారం మీద ఏం వేయట్లేదు కదా, భారతదేశం నుండి దిగుమతి చేసుకునే దాని మీద వేస్తారు, లేదా ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకునే దాని మీద వేస్తారు, చైనా నుండి దిగుమతి చేసుకునే దాని మీద వేస్తారు, కెనడా నుండి దిగుమతి చేసుకునే దాని మీద వేస్తారు. బట్ దానికి దీనికి ఏంటి సంబంధం? ప్రస్తుతం ఈ బంగారు వ్యాపారుల యొక్క తెలివితేటలు ఏంటంటే ఒక్కొక్కళ్ళ దగ్గర కుప్పల కుప్పల బంగారం ఉంది, రేట్లు భారీగా పెరిగిపోతుండటం కొనుగోలు శక్తి తగ్గింది. కాబట్టి ఇప్పటికే కొన్ని పద్ధతులు, దాన్ని ఏమంటారు, కొన్ని స్కీమ్స్ పెట్టారు. ఈ స్కీమ్స్ ద్వారా మన ఇండియా లాంటి చోట్లయితే బంగారం భారీగానే కొంటున్నారు, నెలకెంత అని చెప్పి దాచుకుని ఏడాదికి ఒకసారి ఆ రేంజ్లో బంగారం కొనుక్కోవడం అన్నట్టు. కానీ ఇది చాలట్లేదు. ప్రపంచవ్యాప్తంగా కూడా బంగారు వ్యాపారులందరూ ఒక రింగ్ అయిపోయారు. వీళ్ళందరూ తెలివిగా దీన్ని ₹1,00,000 ఇండియన్ కరెన్సీలో 10 గ్రాముల్ని తీసుకెళ్లాలన్నటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఒక్కసారి ఆ స్థాయికి చేరుకుంటే, ఇప్పుడు ప్రస్తుతం 92, 94 ఇట్లా చెప్తున్నటువంటి వేళ భారీ స్థాయికి పోతే ఆ తర్వాత తగ్గినా ఓ 4-5 వేలు మించి తగ్గకుండా ఉంటుంది. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కిలోల కొద్దీ బంగారం ఒక్కసారిగా ఆ రేటుకు వెళ్ళిపోతే వీళ్ళు ఒక్కసారిగా ఇప్పటికే కోటీశ్వర్లు అయి ఉంటారు, ఇంకా అపర కోటీశ్వర్లు అయ్యే ఎత్తు వేస్తున్నారు.